నమస్కారం. ప్రత్యేకంగా వంశీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి. వాస్తవంగా ఈరోజు ఇది ఆగేది కాదు, ఇది మీరు కొనసాగించాలి. ఎందుకంటే ఎంతవరకు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సాహసం చేస్తుందో కూడా తెలియని పరిస్థితి. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. సిపిఎం పార్టీ తరఫున ఈ నగరంలో టీటీడీ మీద జరిగిన పోరాటంలో అత్యధిక కేసులు పెట్టింది మా మీద. రోజుకొక లెక్కన మీరు లెక్కేసుకోండి సార్. 2001లో ప్రతిరోజు ఒక కేసు, ప్రతిరోజు 14 కేసులు. బోనస్ గా మేము ఆ దేవస్థానానికి కుట్ర చేసినామని కుట్ర కేసు కూడా పెట్టారు. ఇది ఈ రోజు వీళ్ళందరికీ కూడా తెలుసు. కొన్ని కిరణ్ రాయలు అందరూ కూడా కలిసి మేము చేసింది మా నాయకత్వం. ఏమిటంటే భక్తులు, మన దేవస్థానం అనేది భక్తుల కేంద్రంగా నడిచేశారు. భక్తుల్ని పక్కన పెట్టేసి విఐపీలు వాళ్ళ కేంద్రంగా నడుస్తూ ఉంది. మేము కోరేది తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి పెరటాసి నెలలో వాళ్ళు 100 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చే భక్తుడికి ఇక్కడ క్యూలో నలగాల, మంచినీళ్ళు ఉండవు, వాళ్ళకి అన్నం పెట్టే దాత ఉండడు. వాళ్ళు నలిగి అయ్యో వెంకటేశ్వర స్వామి ఇన్ని కష్టాలని మేమేమన్నా తప్పు చేసామనుకునే పరిస్థితిలో వెనుదిరిగి వెళుతున్నారు. ఆ రకంగా ఈరోజు భక్తుడి కేంద్రంగా ఈ ప్రభుత్వం చేయగలదా? ఎందుకంటే మీరు చూడండి, శ్రీవాణి ట్రస్ట్ అంటే ఆ ట్రస్ట్ ఈ ట్రస్ట్ 10,000 20,000 అని పెట్టేసి వీళ్ళకి ఎంత టైం కేటాయిస్తున్నారు? మామూలు భక్తులకి 4 గంటలు కూడా, వీళ్ళందరికీ దాదాపు 16-17 గంటలు వాళ్ళకి దర్శనాలకి, మామూలు భక్తుడికి ఈరోజు 4 గంటలు కూడా కేటాయిస్తున్నారు. భక్తుడి కేంద్రంగా లేదు, భక్తుడికి సౌకర్యాలు లేదు. ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు, భోజనం కాడిపోతే నాసిరకం భోజనం, లడ్డు కోడపోతే లడ్డు దొరకదు, చివరికి భక్తుడిచ్చే తలనీలాలు. సార్ మీకు ఒక విషయం చెప్పాలి, గతంలో 60 కోట్లు 70 కోట్లు వచ్చే తలనీలాలకు ఒక బోర్డు సభ్యుడు దాన్ని కేటగిరైజ్ చేసి ఇంటర్నేషనల్ మొత్తం బిడ్స్ పిలిస్తే 1200 కోట్లు వచ్చింది సార్. ఒక్కసారి 60 కోట్ల నుంచి 60-70 కోట్ల నుంచి సంవత్సరానికి సార్ 1200 కోట్లు మీరు రికార్డు రాసుకోండి. ఇదైతే ఎందుకనంటే గతంలో ఒక ఉన్న దీంతో జరిగిన ఇది ఈ రోజు ఆ 150-200 కోట్లు కూడా రావట్లేదంటే మళ్ళా కాంట్రాక్టులతో లేకపోతే ఇంటర్నేషనల్ దీంతో ఎంత ఇదైపోయినారు. ఒకటి సార్, ఆ వెంట్రుకలు మెడిసిన్ గాను, వాటి చిన్నవి మెడిసిన్ గాను ఉపయోగపడుతుంది. రెండోది తలనీలాలు ఇప్పుడు ఉన్న వాటిలో తయారు చేసుకుని వాడుకునేదానికి ఉపయోగపడతాయి. ఈ అన్ని రకాలుగా ఉపయోగపడే కాడి నుంచి ప్రతి చేస్తాం. టీటీడీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరుల్ని సీనియర్స్ని కాదని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పర్మనెంట్ చేసుకున్నాడు. జవహర్ రెడ్డి గారు దానికి ప్రత్యక్షంగా సహకరించినాడు. సీనియర్స్ గా ఉండేవాళ్ళు అడవిలో పోరాటం చేసే ఫారెస్ట్ కార్మికులకి పర్మనెంట్ చేయకుండా వాళ్ళు డిమోషన్ చేశారు సార్. ఇది పెద్ద కేసు. అమాన్య నిరాహార దీక్ష దాకా వెళ్లిన తర్వాత టౌన్ అంతా అన్ని పక్షాలు కలిసిన తర్వాత మాత్రం మొన్న పరిస్థితి ఎలక్షన్ ముందు మాత్రం పరిస్థితి. ఈరోజు మీకు చెప్తున్నాను సార్, మానవ సేవే మాధవ సేవ అంటారు సార్, ఎక్కడ చూసినా రాసుంటారు. కానీ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక 20,000 మంది భక్తులకు సేవ చేసే శానిటరీ వర్కర్స్, సులభాలో పనిచేసేవాళ్ళు కళ్ళ నీళ్లు పెడుతున్నారు సార్. వాళ్ళకి టైం స్కేల్ ఇస్తామని గత ప్రభుత్వం అంతకుముందు ప్రభుత్వం పెట్టి, ఎందుకంటే టైం స్కేల్ ఇస్తే డైరెక్ట్ గా టీటీడీ సార్ ఎంత జీతమే పెద్ద పెరగదు, టీటీడీకి వచ్చేస్తుంది. కాబట్టి కాంట్రాక్టులు ఉండరు. ప్రతి ఒక్కరు మన మిత్రులు చెప్పాడు కాంట్రాక్టుల మయం. ఇప్పుడు కాంట్రాక్టులు ఉంటేనే కాసుల వర్షం, కాంట్రాక్టులు ఉంటేనే వాళ్ళ బతుకు. ప్రతి ఒక్కటి లాస్ట్కి లడ్డులు మోసే వాళ్ళ కాడి నుంచి కాంట్రాక్టర్ సార్. ఇది చాలా దుర్మార్గం నుంచి మీరు ఆలోచించండి. నేను ఒకటి చెప్తాను, మన మిత్రులు చెప్పారు, ఇప్పుడు అన్ని గుడుల్ని టీడీ హ్యాండ్ ఓవర్ చేసుకుని తుమ్మలగుంట గుడిని ఎందుకు హ్యాండ్ ఓవర్ చేసుకో సార్? మొత్తం టీడీకి వచ్చే చెక్కులన్నీ దాంతో పోతే ఎంక్వైరీ చేయమనండి. ఇప్పుడు 2,000 మందిని ప్రత్యేక రైల్లో పరమ భక్తుడు తీసుకోబోయినాడు ఎమ్మెల్యే ఎక్సో షిరిడీకి. ఏడు వెంకటేశ్వర సంఘం ఆయన ఇది తీసుకోబోయినాడు. మీకు మొన్న జరిగింది ఒక వారం క్రితం. ఎటు నుంచి వచ్చిన డబ్బులు? ఆయన శారదా మాతో మా జూనియర్ గా మామూలు చదువుకున్నాడు. వీళ్ళందరికీ హత్తిరామజీ మఠం కాదు, గుడికి అమెరికా నుంచి వచ్చేటి చెక్కులు టీటీడీ అని వస్తుంది. కూడా టీటీడీనే కదా. తిరుపతి తుమ్మలగుంట దేవస్థానం టీటీడీ అని చెక్ యూఓ ఆడ కూడా యూఓ ఏదో పెట్టే చైర్మన్ ఆడ కూడా ఉంటుంది. అకౌంట్ ఓపెన్, మీరు అకౌంట్ చూడండి. మీరు కానీ ప్రయత్నం చేసే అకౌంట్ చూస్తే 1,000 కోట్లు ఈ రోజు తిరుమల తిరుపతి దేశం. ఇప్పుడు నేను ఒక్కోటి చెప్తున్నాను మీకు. ఈ రోజు సార్ గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయి, మీకు సప్లై చేసేది గవర్నమెంట్ కనబడవు, మీ బట్టలు ఆపచెప్పేదానికి మన ఆప్కో కనబడదు. మొత్తం కూడా కాంట్రాక్టుల మయంగా ఉండాలి. చివరికి బ్యాంకుల్లో డబ్బేసే దగ్గర కూడా కాంట్రాక్ట్లే సార్. వాళ్ళకి ఎంత ప్రయోజనాలు పొందుతున్నారో మనకు చెప్పలేని. మీకు తెలుసు, మొత్తం కూడా పెట్టుకొని మేము మాట్లాడిన దానికి మమ్మల్ని తీసుకుపోయి చేస్తారు. మీకు ఒకటి చెప్తాను సార్, ఒక భక్తుడికి అంతకుముందు చంద్రబాబు నాయుడుకి ల్యాండ్ మైన్స్ చేసింది. అప్పుడు హాస్పిటల్లో సరైన వైద్యం లేకపోతే చాలా ఇబ్బంది పడేదని ఆ రోజు చెప్పారు. కానీ ఈ రోజుకి ఎందుకు సార్ అంత జాతీయ స్థాయిలో ఎయిమ్స్ లాగా ఈ సిమ్స్ ని డెవలప్ చేయరు?
ఇన్ని వేల కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ మనకి పాండిచ్చేరి కన్నా ఎక్కువ ఈ యొక్క తిరుమల దేవతను దానికి పెట్టరు, రే హాస్పిటల్ అభివృద్ధికి పెట్టరు. మొత్తం ఈ రోజు శ్రీవాణి ట్రస్ట్ మీద పెద్ద బోగస్ సార్. ఇది పెట్టుకొని దీని ఆధారంగా జరుగుతుంది. దానికి ఇది లేదు సార్. ఇంకోటి పారదర్శకత ప్రశ్నించే తత్వం లేదు. దాని ఇప్పుడు మన మిత్రుడు ఆర్టీఐ చెప్పాడు సార్. ఇంతకు ముందు లెక్కలన్నింటినీ హౌస్ కమిటీ, ఎందుకంటే ప్రతిపక్ష నేత దానికి చైర్మన్ గా ఉంటాడు హౌస్ కమిటీ. ఇప్పుడు హౌస్ కమిటీ కూడా లేదు అధికారం. ఎవరు అడిగేదానికి లేదు సార్. ఆర్టీఐ అడిగేదానికి, నువ్వు అడిగేదానికి లేవు. ఎందుకంటే తినేదానికి అవకాశం కదా. ఈ ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఆర్టీఐ పరిధిలోకి రావాలి. ఆ తర్వాత వచ్చేసి హౌస్ కమిటీకి మొత్తం లెక్కలు చెప్పాలి. ఇంతకుముందు తమ్మినేని వీరభద్రం గారు మీకు అందరికి తెలుసు చేశారు. రెండోది సార్ హతీరాంజీ మఠం మీద ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కమిటీ చేశారు. అప్పుడు మొత్తం కూడా బోడేపూడి వెంకటేశ్వరరావు వాళ్ళంతా ఉండి ప్రయాక్తిలో వచ్చిన వార్త ఆధారంగా చేశారు. ఆ చివరికి దాని ఆధారంగా ఆ భూములన్నీ కూడా వెలికి తీస్తే దొంగలందరూ యోయో పార్టీలో బయటపడతారు సార్. ఆ సాహసం చేస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు. ఈరోజు హతీరాంజీ మఠం భూములు కనుక కాపాడితే ఈ మొత్తం ప్రభుత్వానికి కావాల్సిన భూములన్నీ ఉంటాయి. మీకు అందరికీ తెలుసు టీటీడీ భూములు అలిపిరి కాడ విలువైన భూములు ఒక ఐ హాస్పిటల్ వాడికి ఇచ్చేస్తాడు, క్యాన్సర్ హాస్పిటల్. హతీరాంజీ మఠం సంబంధించి ఇటీవల ఒకటి ముంబైలో ఒక 86 ఎకరాల భూమిని 2,000 కోట్ల రూపాయల భూమిని అమ్మకానికి పెట్టారు. దానికి సంబంధించి స్కామ్ జరిగిందని కూడా బయటకు వచ్చింది. అవును సార్. అంతకుముందు సార్ మన కమిటీకి ముందు ఎన్టీ రామారావు పీరియడ్ లో రూపాయి రెంట్, ₹1 రెంట్ ఉండింది. ఆ తర్వాత అంతా విశ్లేషణ చేసి మొత్తం కూడా బయటకు తీసిన తర్వాత ముక్తేశ్వరరావు గారు దాని ఎంక్వైరీ ఆఫీసర్ అవన్నీ కూడా ఇప్పుడు పొంగులూరు సీతమ్మ భూములంతా అయిపోయినాయి సార్. పేదలు వేసుకుంటుంటప్పుడు పెద్ద బుల్డోజులు తీసుకొచ్చారు, అది అయిపోయింది. ఇప్పుడు అడుగడుగున భూమి ఇక్కడ ఎక్కడ ఒక అడుగడుగున భూములు ఉన్నాయి, మొత్తం కూడా తీశారు. టీటీడీలో ఒక పారదర్శకత లేకుండా టీటీడీ భక్తులకి భక్తులకు వచ్చే వాళ్ళకి దర్శనాలు పెంచకుండా, లడ్డులో నాణ్యత, లడ్డులు మీరు చెప్పారు కదా, లడ్డుల నాణ్యత పెంచకుండా టీటీడీలో బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈ కార్మికులకి న్యాయం జరగకుండా ఏం జరుగుతుందని చెప్పి ఆశించడం మనకు ఉంటుంది. కానీ ఒకటి ఉంది సార్, ఇప్పుడు మన మిత్రులను చెప్పారు వాస్తవంగా వెంకటేశ్వర స్వామి ఈ విషయాలు పరిశీలన చేస్తారని చెప్పి వీళ్ళు ముదిరిపోయిన భక్తులు పోయేది అవసరమైతే గుండె ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మీరు చూడ ఎప్పుడు కానీ మన వాళ్ళకి తెలుసు ధర్మారెడ్డికి ఎప్పుడు ఎంట్రుకలు ఉండవు సార్, ప్రతిరోజు గుండె. ఎందుకంటే పాపాలు తీసేస్తాడు ఈ స్వామి అని చెప్పి వాళ్ళకి పెద్ద నమ్మకం, ఘనమైన నమ్మకం. అందుకనే ఈ రోజు గుండు కొట్టేది ఇంకో తప్పు చేసి, గుండు కొట్టేది తప్పు చేసి మళ్ళీ నడిచి కూడా పాదాల మీద కూడా ఈ దొంగ భక్తులు పెట్టేసుకుని ఈ రకంగా. కానీ స్వామిని కాపాడాల్సింది మీడియా. ఈ రోజు మనం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. ఒక వ్యతిరేక వార్త రాశారండి. శశికుమార్ అనే ఒక విలేకరు తీసుకెళ్లి జైల్లో సబ్ జైలు వేసి హెల్త్ బాగ్లో కూడా చనిపోయాడు సార్. మాట్లాడిన నాదులు లేడు. మీరు కావాల్సి చూసుకో, గంజాయి 15 కేజీలు ఎత్తుకుపోయి వాళ్ళ ఇంట్లో పెట్టేసి గంజాయి ఉంది వ్యతిరేకంగా వార్త రాసింది. ఈ రోజు మేము చెప్తాను, మేము రాసినామని చెప్పి ప్రయాక్త తీసేయి, మీ ఆఫీస్ ఇక్కడ అవసరం లేదు, కొండ మీద తీసేయి. అందరూ మిగతా అన్ని ఉన్నాయంటే ఉంటాయి అన్ని. వాళ్ళు మాకు వ్యతిరేక రాదు, మీరు లెక్క లేకుండా రాస్తారు అని చెప్పి ఇప్పుడు ఈ రోజు వాళ్ళకు పెద్ద క్వార్టర్ ఎక్కడ ప్రతి పేపర్ ప్రతి మీడియా వాళ్ళకి కానీ చేయకపోతే ఇమీడియట్ గా వార్నింగ్ మనకి చెప్పాడు కదా. ఇది ఈ రకమైన దందాలు జరుగుతా ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో అయినా ఖచ్చితంగా ఈ దందాలని ఆపాలి. ప్రతి షాప్ కాడి నుంచి ప్రతి పేదవాడికి న్యాయం లేదు సార్. పేదవాడికి చేస్తే వాళ్ళకు దందా చేస్తారు. ఈ విషయాల్ని మీరు వంశీ గారు మంచి ప్రయత్నం, ఎందుకంటే సార్ 4 రాష్ట్రాల్లో ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తుంది. అంతర్జాతీయంగా కూడా ఇది పెద్ద ప్రతి కుటుంబాన్ని టచ్ చేస్తుంది. ఈ మంచి సబ్జెక్టు పెట్టారు మీరు. ఈ విషయాన్ని కొనసాగించండి, మా సపోర్ట్ మీకు ఎంత కావాలన్నా, ఎన్ని కేసులు వివరాలు, లేకపోతే ఏ సబ్జెక్ట్ ఎంత అవుతుంది. ఈ రోజు పేదల కడుపు కొట్టి బతుకుతా ఉన్నారు సార్. రైట్ అండి. మీరు 3 అంశాలు క్లియర్ గా చెప్పారు. ఒకటి 60-70 కోట్లు వచ్చే తల వెంట్రుకలకు సంబంధించిన దాంట్లో నల్ల బంగారానికి 1200 కోట్లు వచ్చింది. ఒక్కసారి టెండర్ పెడతా అంటే మధ్యలో ఉన్నటువంటి 1100 కోట్లు ఎడిపోయినాయి, ఎవరు తిన్నారు అనేది ఒకటి. రెండోది తుమ్మలగుంట తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి జరిగినటువంటి స్కాము, దాంట్లోకి వచ్చిన అకౌంట్స్, దాంట్లోకి వచ్చిన డబ్బులు, దాంట్లో దోచింది ఎవరు, దాచుకుంది ఎవరు, దానికి సంబంధించి ఎంక్వైరీ ఒకటి జరగాలని కోరుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, నేను కూడా ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తాను. ఇది 2 రోజుల్లోనే ఈ తిరుమల తుమ్మలకుంట దేవస్థానానికి సంబంధించి చరిత్ర బయట తీసేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు కూడా ఎవరు ఉంటే ఆ సమాచారం ఇవ్వండి. 2 రోజులు ఆ భర్తం పడదాం. షిరిడి నుంచి వచ్చే లోపు ఆ సంగతి ఎందుకు రికార్డెడ్ ఎవిడెన్స్ గానే సుబ్రహ్మణ్యం నాయుడు గారు చంద్రగిరి నుంచి